భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన ఆంగ్ల సంవత్సరానికి ముందే అంతరిక్షంలో అద్భుతం చేసింది. దేశ ప్రజలందరికీ అద్భుత విజయంతో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పింది. ఇప్పటివరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేస్తుంటే ఈ తరహా సాంకేతికతతో తాజాగా భారత్ కూడా వాటి సరసన చేరింది. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో నుంచి సోమవారం రాత్రి 10:15 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-60 నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగ వేదిక నుంచి PSLV బయలుదేరిన 15:09 నిమిషాలకి స్పేడెక్స్ 1B, 15:12 నిమిషాలకి స్పేడెక్స్ 1A రాకెట్ నుంచి విడిపోయినాయి. ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన ప్రధానమైన ప్రయోగాలు స్పేడెక్స్ కూడా ఒకటి. PSLV 420 కిలోల బరువు గల స్పేడెక్స్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జంట ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. ఈ 2 చిన్న ఉపగ్రహాలను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించడమే ఈ మిషన్ లక్ష్యం. PSLV C-60 ప్రయోగంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో PS4 ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ ఉంది. దీన్ని POEMగా పేర్కొన్నారు. PSLV వాహన నౌక ప్రయోగం అనంతరం PS4 4వ దశలో కొన్ని పరిశోధనలు చేపట్టబోతున్నారు. 3 నెలల వరకు కక్షలో మైక్రోగ్రావిటీ ప్రయోగాలు నిర్వహించడానికి శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించబోతున్నారు. POEMలో మొత్తం 24 పేలోడ్లను కక్షలోకి పంపనున్నారు. వీటిలో 14 పేలోడ్లు ఇస్రోకి చెందినవి కాగా మరో 10 పేలోడ్లు స్టార్టప్లతో కూడిన వివిధ ప్రభుత్వేతర సంస్థలకు చెందినవి ఉంటాయి. ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది కాబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజులలో ఈ PSLV C-60 ప్రయోగం ద్వారా స్పేస్ డాకింగ్ సాంకేతికతను మనం సొంతం చేసుకుంటున్నామని ఇస్రో అధిపతి సోమనాథ్ ప్రకటించారు. రాకెట్ ప్రయోగం తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి మిషన్ లక్ష్యాలు సాధించడానికి బహుళ రాకెట్ ప్రయోగాలు అవసరమైనప్పుడు అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికత చాలా అవసరం. ఈ సాంకేతికత రష్యా, చైనా, అమెరికాలకు ఇప్పటికే ఉంది. చంద్రయాన్ 4 భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్వహణకు భారత అంతరిక్ష ఆసియాలకు ఈ సాంకేతిక ఎంతో అవసరం. PSLV రాకెట్ స్పేడెక్స్ ఉపగ్రహాలను సరైన కక్షలో ఉంచాం. ప్రస్తుతం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఉపగ్రహాలను వారం రోజుల వ్యవధిలో దగ్గరికి తీసుకొస్తాం. జనవరి 7వ తేదీ నుంచి పనిచేస్తే దీంతోపాటు PS4 ద్వారా 24 పేలోడ్లను పంపాం. వాటి ద్వారా శాస్త్రీయ పరిశోధనలు చేయబోతున్నాం. షార్ నుంచి ఇప్పటి వరకు 99 ప్రయోగాలు చేపట్టాం. కొత్త ఏడాదిలో GSLV ప్రయోగం చేపట్టనున్నామని ఇస్రో ప్రకటించింది.